వెరీ గుడ్ ఈవినింగ్. ధనిక రాష్ట్రం తెలంగాణ. ఇది గత ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెప్పిన మాట, మనం విన్న మాట. కానీ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాట మాత్రం తెలంగాణ అప్పుల కుప్ప అని, కేంద్రం ఆర్థికంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆయన అంటున్నారు. 16వ ఆర్థిక సంఘానికి ఆయన ఇదే విజ్ఞప్తి కూడా చేశారు. ముఖ్యంగా కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 50% పెంచాలని, కేంద్ర గ్రాంట్లను వినియోగించుకోవడంలో స్వతంత్రత కావాలని, సెస్ సర్చార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని, తక్కువ వడ్డీకి రుణాలు లభించేలా చూడాలని, రుణాల రీస్ట్రక్చరింగ్ చేయాలని, కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటాకు తలసరి ఆదాయం బదులుగా జిఎస్డిపిని కొలమానంగా తీసుకోవాలని ఆయన కోరారు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, రాష్ట్రానికి ఏం కావాలి, కేంద్రం ఏ రకంగా సాయం అందిస్తోంది, గత ప్రభుత్వం ఏం చేసింది, ఇలాంటి అంశాలపై ఇవాళ మనం చర్చా కార్యక్రమాన్ని చేద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి బేతి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ నుంచి విజయగిరి నారాయణ గారు మనతో పాటు పాల్గొంటారు. సో శివకుమార్ లాల్ గారు, మీతో మొదలు పెడతాను. సో కాంగ్రెస్ పార్టీ అఫ్కోర్స్ 16వ ఆర్థిక సంఘానికి రేవంత్ రెడ్డి గారు చేసిన విజ్ఞప్తులు మనందరం చూసాం. అయితే గత ప్రభుత్వం ఏమో అప్పటి వరకు మనది చాలా ధనిక రాష్ట్రము, ఎదురులేదు మనకి అని అన్నారు. కానీ ఇప్పుడేమో అప్పుల కుప్ప అంటున్నారు, కొన్ని రిక్వెస్ట్లు పెట్టారు. సో ఓవరాల్గా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటి, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు, దానికి కావాలనుకుంటున్నాయి ఏంటి, కేంద్రం నుంచి ఎలాంటి సహాయం కోరుతుంది కాంగ్రెస్ పార్టీ? ముందుగా న్యూస్ 360 ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. ఒకటేమంటే గతంలో అంటే 2014కి ముందు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నిజంగా కూడా మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మిగులు బడ్జెట్ రాష్ట్రంగానే ఉంది. ఎప్పుడైతే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎవరైతే ముఖ్యమంత్రి అవ్వడం జరిగిందో ఆ తర్వాత ఆయన తీసుకున్న విధానాలు కానీ, స్కీమ్లు కానీ, ఆ స్కీమ్ల లోపల ఉన్న స్కామ్లు కానీ, లేకపోతే ప్రాజెక్టులు అనుకొని, లేకపోతే ఏదైనా మొత్తానికి దళిత బంధు అనే ఒక స్కీమ్ అని, ఆ దళిత బంధు స్కీమ్లో ఏదైతే 10 లక్షల రూపాయలు దళితులకు ఇస్తామనడం, దాంట్లో 3 లక్షల రూపాయలు వాళ్ళ స్కామ్, ఇట్లాంటిది చెప్పుకుంటూ పోతే మొత్తానికి వాళ్ళు ఏది చేపట్టినా దాంట్లో ఒక స్కామ్తోనే ముడిపడింది. కాబట్టి మొత్తానికి అదే కాకుండా కూడా ఈరోజు చెరువుల పూడిక అనేది మొదలుపెట్టిండ్రు. తెలంగాణ వచ్చినప్పుడు ఎన్ని చెరువులు ఉండే, ఈరోజు పూడికలు తీసిండ్రు అన్న తర్వాత 10 సంవత్సరాలలో పోతే ఇప్పుడు ఎన్ని చెరువులు మిగిలినాయి, ఎన్ని కబ్జా చేయడం జరిగింది. ఈ రకంగా ఆలోచిస్తూ పోతే మొత్తానికి ధనిక రాష్ట్రాన్ని మొత్తానికి ఈరోజు అప్పుల రాష్ట్రంగా గత ప్రభుత్వం చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి 9 నెలలు జరుగుతుంది. ఈ 9 నెలల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన మొదల్లోనే ఈ 10 సంవత్సరాలలో ఏదైతే తప్పిదం జరిగిందో దానికి ప్రజలందరూ కూడా వెక్స్ అయిపోయినారు. మొత్తానికి మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో ప్రజలు మంచి మ్యాండేట్ ఇవ్వడం జరిగింది, పట్టణం కట్టిండు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 మాసాలు అయింది. ఆ 9 మాసాలలో వచ్చిన కొత్తాలనే మొత్తానికి ప్రజలకు తెలవాలనే ఒక ఉద్దేశంతో ఖజానా ఏం జరిగింది అనే దాని మీద ప్రతి మంత్రిత్వ శాఖలో రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. ఆ రివ్యూ మీటింగ్ చేసేసి వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రజలకు అందరికీ కూడా గతంలో కేసీఆర్కి మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇస్తే ఈరోజు అప్పుల రాష్ట్రం చేసి పెండు, ఒక్కొక్కరికి తలకాయ పైన 1,50,000 రూపాయల అప్పు పెట్టిండు అనేది ప్రజలకు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అధికారము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రులందరూ కానీ ఈ నిర్ణయం ప్రజల ముందు పెట్టడం జరిగింది. సార్, మీకు ఇప్పుడు మీ కేంద్రం నుంచి ఎలాంటి సాయం కావాలి, ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది అంటే మీరు గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారా? సరే, అంటే అది కూడా ఒక పార్టీ కాబట్టి, రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు కాబట్టి ఇప్పుడు దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ మీద కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు విజయగిరి నారాయణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మీరు విన్నారు. అఫ్కోర్స్ గతంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనది మిగులు రాష్ట్రము, ధనిక రాష్ట్రము అన్న మాటలు కూడా విన్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అప్పుల కుప్పగా ఉంది, గత ప్రభుత్వం చేసిందే ఇదంతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అది దానికి మీ సమాధానం ఏంటి? సార్, రాష్ట్రము అభివృద్ధి కావాలంటే, సంక్షేమ పథకాలు నడవాలంటే అప్పులు అన్నది ఏ ప్రభుత్వానికి అది అవసరమైంది. కానీ అప్పు తెచ్చినటువంటి అప్పు అది
వినియోగం చేశామా దుర్వినియోగం చేశామా అనేది ప్రధానమైంది. ఇవాళ గతంలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం రాకముందు ఎలాంటి అభివృద్ధి ఉండే, తర్వాత 10 సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధి ఉంది? ఆనాడు వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒక ప్రభుత్వము ఒక విజన్ అనేది ఉండాలి. కేసీఆర్ గారి ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధి ఆ విజన్ తోని ఇవాళ చెరువుల నిర్మాణం కావచ్చు, ఇవాళ ప్రాజెక్ట్ నిర్మాణం కావచ్చు, సాగునీటి సమస్య పరిష్కారం చేస్తే వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి అవుతుంది. ఇవాళ ఎందుకంటే దేశములో ప్రధానంగా వ్యవసాయ రంగ దేశం మనది. వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నాడు 60-70% ప్రజలు ఇంకా కూడా వ్యవసాయ ఆధారిత జీవిస్తున్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధి చేయడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి లక్ష్యంతో కేసీఆర్ గారు నిధులు వెచ్చించి అప్పులంటే అంటే గుమ్మిలో ఉన్న వడ్లు గుమ్మిలో ఉండాలి, పిల్లలు మాత్రం బలంగా ఉండాలంటే సాధ్యం కాదు సార్. అంటే ఖచ్చితంగా అభివృద్ధి కోరుకున్నప్పుడు అప్పులు అనేది ఖచ్చితంగా ఉంటాయి. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తలసరి ఆదాయం ఎంత ఉండే, తర్వాత తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,17,000 పైన ఇవాళ తలసరి ఆదాయం పెరిగింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాలు సంక్షేమ పథకాలవన్నీ ఇవాళ అప్పులైన ధనిక రాష్ట్రంగా అప్పులు చేశారని చెప్పి సోదరుడు మిత్రుడు అంటూ ఉన్నారు. 6 నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 60,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అంటే ఇంకో సంవత్సరం వెళ్ళేసరికి 1,00,000 కోట్ల అప్పు ఖచ్చితంగా అవుతున్నది. అంటే మీరు ఇచ్చినటువంటి 420 హామీలలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండానే 60,000 కోట్ల అప్పు తెచ్చిపెట్టారు. ఇవాళ ఈ అంటే నారాయణ గారు ఒక విషయం నారాయణ గారు ఇలా మీరు గత ప్రభుత్వ పథకాలన్నీ చెప్పుకుంటూ పోతే అది ఇప్పట్లో అవ్వదు, ఒక 2-3 గంటల టైం పడుతుంది. కానీ నారాయణ గారు ఒకటి, ఇప్పుడు అభివృద్ధి అంటే అప్పులు కాదు, అప్పుల నుంచి వచ్చే రిటర్న్స్ కూడా ఉండాలి. ఎందుకంటే మీరు అభివృద్ధి మీద ఖర్చు పెట్టినప్పుడు దాని నుంచి రిటర్న్స్ కూడా ఉండాలి. ముఖ్యంగా గత ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు పెట్టింది ప్రాజెక్టుల మీద. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, ఆ ప్రాజెక్టుల వ్యయాలు వాటిని మెయింటైన్ చేయడమే తలకు మించిన భారం అయిపోతుంది అంటున్నారు. వాటికి తెచ్చిన అప్పులు కట్టడానికి కిస్తీలకే సరిపోవట్లేదు, బడ్జెట్లో ఆల్మోస్ట్ 36% వరకు కిస్తీలు కట్టడానికే సరిపోతుంది అంటున్నారు. ఈ స్థాయిలో అప్పులు చేయడం కూడా మంచిది కాదు కదా రాష్ట్ర అభివృద్ధికి. సారియాలో దేశం 205 లక్షల కోట్ల అప్పులో ఉన్నది. 200 అప్పుడు 67 సంవత్సరాల కాలం నుంచి చేసినటువంటి 55.87 లక్షల కోట్ల అప్పు ఒకటైతే 10 సంవత్సరాల బీజేపీ పాలనలోనే 150 లక్షల కోట్ల అప్పు చేశారు. అంటే మొత్తం టోటల్గా 205 లక్షల కోట్ల అప్పు చేశారు. అంటే తెలంగాణ ప్రాంతంలో అంటే అప్పులు లేకుండా అభివృద్ధి కావాలంటే సాధ్యం కాదు. ఖచ్చితంగా తెచ్చినటువంటి అప్పులను వ్యవసాయ రంగం ఇప్పుడు కూడా తెలంగాణ ప్రాంతంలో ప్రధానమైనటువంటిది. ఇవాళ వ్యవసాయ రంగం పెట్టుబడి లేనటువంటి పరిస్థితులలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగం సంక్షోభం వైపు నడిపించేటువంటి ప్రయత్నంలో ఇవాళ రైతు బంధు కానీ రుణమాఫీ విషయం కానీ ఇవాళ 5 లక్షల ఇన్సూరెన్స్ కానీ రైతుకు ఇలాంటి పథకాలు తీసుకోవడం వల్ల ఇలా వ్యవసాయ రంగం అనేది ఇవాళ అభివృద్ధి చెందింది సార్ 10 సంవత్సరాల కాలంలో. ఓకే మహేందర్ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తాను, కానీ మళ్ళీ ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం శివకుమార్ గారి దగ్గరికి వెళ్తాను. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందింది మేము తెచ్చిన అప్పుల వల్ల, మేము తెచ్చిన ప్రాజెక్టుల వల్ల అంటున్నారు, మీరు ఒప్పుకుంటారా? మొత్తానికి వాళ్ళు, నేను ఇంతకుముందు అదే చెప్పాను, ఏ స్కీమ్లు పెట్టినా సార్ మీరు మళ్ళీ స్కీమ్లు గతంలోకి వెళ్ళకండి. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రైతు రుణమాఫీ ఎంత చేసిండ్రు, రైట్? రైతులకు వాళ్ళు ఇచ్చిన మొత్తానికి ఏదైతే ధరని తీసుకొచ్చి దాంట్లో ఈ రైతు బంధు తీసుకురావడానికి కారణం ఏంది? ధరని తీసుకొచ్చి ఆ ధరనిలో ఇల్లీగల్గా ఉన్న వాళ్ళనంతా లీగల్ చేయడానికి వాళ్ళ కేసీఆర్ చేసినది. ఈరోజు తెలంగాణ వచ్చినప్పుడు ఏదైతే మిగులు భూములు ఎంత, ఈరోజు భూములు ఎంత ఉన్నాయి అంటే ఒక రబ్బర్ చెప్పులు వేసుకున్న మీ కేటీఆర్ ఈరోజు చాపర్లు ఎట్లా వచ్చిండు? మీరు నిజంగా కూడా అప్పులు తెచ్చి తెలంగాణ అభివృద్ధి చేసి తెలంగాణ ప్రజలకు పెడితే ఓకే. ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ మెన్లను నిడిసబెట్టి ఆయన పంజాబ్ పోయి అక్కడ పోయి గిఫ్ట్ ఇస్తాడు, ఇటు రైతులు ఇక్కడ తెలంగాణలో లేరని పంజాబ్లో పోయి దానం చేస్తాడు. ఎక్కడికని అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుంది కథ ఇది. అంటే ఎవరి సొమ్ము ఎవరు దానం చేస్తుండ్రు? ఈరోజు మీరు చేసిన అభివృద్ధి ఏంది? ఒక్కసారి మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి, ఒకవేళ అట్లేమన్నా మీరు చేసింది అభివృద్ధి ఉంటే. అది లేదు, మొత్తానికి మీరు అభివృద్ధి చేసింది లేదు కాబట్టే
మీరు ఖాళీ మాయ మాటలు చెప్తుండ్రు, కాలయాపన చేస్తుండ్రు. 10 సంవత్సరాల వరకు ఇప్పటి వరకు కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఒక ఫామ్ హౌస్కి పరిమితం చేసిన కేసీఆర్ కూడా ఈరోజు మాట్లాడలేని పరిస్థితి అంటే దెర్ ఈజ్ నో ఛాన్స్ అండ్ దెర్ ఈజ్ నో స్కోప్ టు స్పీక్ కేసీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పబ్లిక్. ఓకే. సో బెద్ది మహేందర్ రెడ్డి గారు మీ మీద కూడా ఆరోపణలు చేశారు. సో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఇన్ని అప్పులు చేసింది అంటే కేంద్రంలో బీజేపీ కూడా చేయలేదా అన్నారు. సో అప్పులే అభివృద్ధికి కొలమానమా? మీరేమంటారు? ఇక్కడ వాళ్ళు చేశారు కాబట్టి మేము కూడా చేసాం, తప్పే ఉంది అంటున్నారు. కేంద్రానికి రక్షణ శాఖ ఉంటుంది. కేంద్రానికి అనేక రకాల దేశ భద్రతకు సంబంధించినవి ఉంటాయి. రాష్ట్రానికి ఇవేమి ఉండవు. ఎందుకంటే దేశంలో ఇది ఒక భాగం, ఇది రాష్ట్రం అనేది. 2014లో ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే చివరి వరకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే ఉందో అంటే ప్రతిదీ కూడా వాళ్ళు ఒక రకంగా పరిపాలించడం జరిగింది. అంటే ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటా ఫ్రీ పథకాలు అంటే మేనిఫెస్టో లేని ఏవైతే ఉన్నాయో దళిత బంద్ అని చెప్పేసి, బీసీ బంద్ అని చెప్పేసి, అంటే రకరకాలుగా ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఇంటకలు అయితే ఇస్తలేరు. ఇవన్నీ ప్రజాధనం, ఇవన్నీ కూడా కేంద్రం నుంచి వెళ్ళి కూడా అనేక రకాలుగా నిధులు. అంటే మా కిషన్ రెడ్డి గారు సంవత్సరం క్రితము 9 సంవత్సరాలలో తెలంగాణకి ఎన్ని నిధులు, ఏ ప్రాజెక్టు కింద ఎన్ని నిధులు వచ్చి పవర్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇది వాస్తవమా కాదా? మరి పవర్ ప్రజెంటేషన్లో ఎన్ని నిధులు వచ్చి క్లుప్తంగా చెప్పడం జరిగింది. మరి దాని మీద టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడారు. ఇవాళ కేంద్రం నుంచి వచ్చే 1,00,000 ఇళ్లకు ఇవాళ ఏదైతే ఉందో ఇళ్లకు నిధులు ఇస్తే వాటిని కూడా తప్పుదారి పట్టించిన ఘనత ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ లోటు బడ్జెట్ తీసుకొచ్చింది ఎవరండి? టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం. ఇవాళ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఇవాళ లోటు బడ్జెట్ తీసుకొచ్చింది టీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న అవినీతి మంత్రులు ఎవరైతే ఉన్నారో విపరీతమైన అవినీతి చేయడం జరిగింది. ఇవాళ వాస్తవంగా ఏంటంటే అవినీతితోనే వాళ్ళ రాష్ట్ర అప్పులో కూరుకుపోయింది. వాళ్ళ ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఎవరికైనా జరిగిందా అంటే ఇంతవరకు వాస్తవంగా ప్రజలకు న్యాయం జరిగితే మొన్న ప్రభుత్వం వాళ్ళు వస్తుండే ఎందుకు చిట్టుగా కూడా కొట్టిన వాళ్ళను. ఇవాళ వాళ్ళ యొక్క గర్వం ఏదైతే ఉందో ఇంకా కూడా గర్వం తగ్గట్లేదు. విపరీతమైన గర్వం ఇంకా కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి విపరీతమైన గర్వం ఇంకా ఉంది. ఆ గర్వం ఇంకా ఓట్లేదు. ఓడిపోయిన ఒక ఏదైతే ఉందో యాగాలు చేస్తూ ఉన్నారు. మరి యాగాలు దేనికోసం చేస్తే ప్రజా సంక్షేమం కోసం యాగాలు చేయాలి, కుటుంబ సంక్షేమం కోసం యాగాలు చేస్తారండి. నాకు అర్థం కాదని కుటుంబ సంక్షేమం కోసం యాగాలు చేస్తారు. అదే చెప్తున్నాను. అంటే ఇవాళ ప్రజలు ఇంపార్టెంటా, కుటుంబం ఇంపార్టెంటా? ఇవాళ వాళ్ళ కుటుంబం ఏదైతే ఉందో, ఇవాళ ఒక కమిటీ ఏదైతే ఉందో అని అనేక రకాలుగా కూడా ఇవాళ విపరీతమైన కోట్ల రూపాయలు సంపాదించారు. ఏ జిల్లాకైనా ఉండి ఇవాళ 10 జిల్లాలు ఉన్న ఉమ్మడి జిల్లా ఏదైతే ఉందో, కొత్త జిల్లా ఏవైతే 33 జిల్లాలు ఉన్నాయో 33 జిల్లాలలో ఎవరు బాగుపడ్డారు అంటే కేసీఆర్ సంబంధించిన అనుచరులే. ఇవాళ కేసీఆర్కి సంబంధించిన బాగుపడ్డది. ఇవాళ రాష్ట్రం బాగుపడలేదు, కేసీఆర్ అనుచరులు బాగుపడరు. ఇవాళ మీ పాయింట్ కూడా అభివృద్ధి జరగలేదు, అవినీతి మాత్రమే జరిగింది, అందుకే అంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అవినీతి జరిగిందనే విషయం ప్రజలకు స్పష్టంగా ఎప్పుడు రిజల్ట్ నారాయణ గారు వచ్చినప్పుడు మళ్ళీ ఆ క్వశ్చన్ మీద క్లారిటీ తీసుకుందాం. వచ్చారు నారాయణ గారు. బీజేపీ పార్టీ కూడా మీ మీద సేమ్ అదే ఆరోపణలు చేస్తున్నారు. మహేందర్ రెడ్డి గారు అవినీతి తప్ప అభివృద్ధి జరగలేదు, నాయకులే బాగుపడ్డారు, అందుకే అప్పులయ్యాయి అంటున్నారు. సార్, కేంద్రంలో బీజేపీ పాలనలో, మోడీ గారి నాయకత్వం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పాలనలో కేవలం పెట్టుబడిదారులు మాత్రమే ఇవాళ ఆదాని 11 లక్షల కోట్లు ఇవాళ ఏ విధంగా సంపాదించుకోగలిగిండు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా దారాదత్తంగా అమ్మేసి ప్రైవేటీకరణ చేసి ఇలా ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం అంతా కూడా భ్రష్టు పట్టించినటువంటి చరిత్ర బీజేపీ పాలనలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వ పాలనలో ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి నిధులు ఏంటండి? కేంద్రం మొన్న కేంద్ర బడ్జెట్ సమావేశంలో రాష్ట్రానికి ఏ నిధులు ఇచ్చారు? ఏ ప్రాజెక్టు కోసం నిధులు ఇచ్చారు? ఏ పరిశ్రమ కోసం నిధులు ఇచ్చారు? ఏ సంక్షేమ కోసం నిధులు ఇచ్చారు? ఇవాళ రైల్వే బడ్జెట్లో కానీ సంక్షేమ బడ్జెట్లో కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ మిత్రులు మాట్లాడుతున్నారు, గతంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పాలనలో ఖరీఫ్ సీజన్లో రైతులు విత్తనాలు నాటుకోవాలనుకుంటే ఇవాళ విత్తనాల కోసం లైన్లు ఉండే పరిస్థితి, చెప్పులు లైన్లు పెట్టే పరిస్థితి, ఎరువులు కాదు విత్తనాలు కావచ్చు పురుగుల మందుల కోసం కూడా లైన్లు ఉండేటువంటి పరిస్థితి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయ రంగానికి పెట్టుబడులు వడ్డీ వ్యాపారుల దగ్గర రైతులు పోకుండా ఒక గౌరవంగా ఉండాలని చెప్పి దళిత రైతు బంధు తీసుకొచ్చారు. ఇవాళ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సమస్య లేకుండా స్వచ్ఛందంగా వాళ్ళు కొనుగోలు చేసే విధంగా ఇవాళ. అయితే నారాయణ గారు ఇంకొక విషయం, సరే మీరు చెప్తున్న విషయం అర్థమైంది.
కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మీరు తెచ్చిన అప్పులన్నీ కూడా 10 ఏళ్ల తర్వాత రీపేమెంట్ అంటున్నారు. ఇప్పుడు మీరు అధికారంలో లేరు, ఇప్పుడు ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ అప్పులు తిరిగి కట్టే బాధ్యత వాళ్ళ మీద పడింది, భారం అంతా వాళ్ళు మోస్తున్నారు. అందుకని వాళ్ళ బాధ ఏంటంటే అవినీతి చేశారు, డబ్బులు తీసుకొని వెళ్ళారు, ఇప్పుడు అవన్నీ మేము కట్టాల్సి వస్తుంది అంటున్నారు. సరే, సంక్షేమం అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా అప్పు లేదంటే ప్రతి ఇంటిలో కూడా మన ఇంట్లో కూడా అప్పు ఉంటుంది. ప్రభుత్వము గతంలో ఉన్నటువంటి 60-70 సంవత్సరాల కాలంలో పరిపాలించినటువంటి పాలకులు ఈ ప్రాంతాన్ని ఆనాడు సమైక్యాంధ్ర పాలన కానీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతము అభివృద్ధి కాక ఈ ప్రాంత అభివృద్ధి కోసం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం అనేక నిధులు తీసుకొచ్చారు. ఆ నిధులతోని ఇటు సంక్షేమము అభివృద్ధి రెండు కూడా ఒక కోణాలు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు. అభివృద్ధి అయినప్పుడు అట్లా అనుకుంటే మొన్న వీళ్ళు వచ్చి 6 నెలల కాలంలో 60,000 కోట్లు తీసుకొచ్చారు. ఇచ్చినటువంటి 420 హామీలో ఒక్క ఆమె సబ్సిడీగా అమలు చేశారో చెప్పండి. ఒక్క ఆమె కూడా అమలు చేయలేదు. ఒక్క ఆమె నారాయణ గారు వన్ బై వన్ వెళ్దాం. నారాయణ గారు ముందుగా మీరు బీజేపీని ప్రశ్నించారు కాబట్టి వస్తాను సార్ మీ దగ్గరికి. బడ్జెట్లో ఏమి ఇచ్చారు రాష్ట్రానికి విషయం అండి. ఇప్పుడు మాట్లాడడం జరిగింది కదా, రైతులకు ఏమి ఇవ్వలేరు, ఎరువులు ఏమి ఇవ్వాలని. ఇవాళ 9 సంవత్సరాల్లో 33,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతు సబ్సిడీ ఇచ్చిందని కేంద్రం. అది వాస్తవం. పవర్ ప్రజెంటేషన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా 33,000 కోట్ల సబ్సిడీ, ఎరువులకు సబ్సిడీ ఇచ్చడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిందే ఇది ఒకటి 33,000 కోట్లు. అదేవిధంగా పశుసంవర్ధకము, డైరీ, మత్స్య పరిశ్రమ అభివృద్ధి కూడా దాదాపు 600 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. నేను ఏమంటా అంటే, మీరు రైతు రుణమాఫీ ఇస్తా అన్నారు, రైతు రుణమాఫీ ఇవ్వలేదు. అదేవిధంగా రైతులు 9 సంవత్సరాల అకాల వర్షాలతోని ఇవాళ పంట నష్టం జరిగితే ఒక్కరోజు కూడా వాళ్ళకు రూపాయి ఇవ్వలేదు. ఇవాళ రెవెన్యూ అధికారులు వస్తారు, అంచనాలు వేస్తారు, ఆ అంచనా వరకే పరిమితం అని చెప్పేసి ఏ ఒక్క రైతు కూడా ఇవాళ వడ్లు కొట్టుకపోయిన ఐకేపీ కేంద్రాలకు వెళ్ళి, అదేవిధంగా పంట నష్టం జరిగింది వరి పొలంలోనే, అట్లా జరిగినట్టు కూడా మీకు తెలుసు. మీడియాలో కూడా రెడ్డి గారు ఒక విషయం, ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో లేరు, మీరు వాళ్ళ మీద ఎన్ని ఆరోపణలు చేసినా ఏం చేసినా చచ్చిన పాము కాబట్టి చెప్తున్నామండి. ఒక విషయం, ఇప్పుడు మీరు చచ్చిన పామును కొట్టడం లాంటిదే. సో దానివల్ల ఉపయోగం ఉండదు. ఆయన మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చింది, ఏమి ఇస్తుంది, గత బడ్జెట్లో ఏమి ఇచ్చింది? మీరు అవన్నీ అంటారా? అవి ఎప్పుడో ఇచ్చినాయి, యూరియా మీద వాటి మీద సబ్సిడీలు ఇచ్చినాయి. మొన్న బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చారు? బడ్జెట్లో ఇప్పుడు ఒక చిన్న విషయం అండి, రాష్ట్రం వల్ల బడ్జెట్ ప్రవేశపెస్తాయండి. రాష్ట్రం మొన్న కాంగ్రెస్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అంతకుముందు 9 సంవత్సరాలు కేసీఆర్ కూడా వారి ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ మండలానికి ఇంత, ఈ జిల్లాకి ఇంత ప్రవేశపెట్టారు బడ్జెట్. రాష్ట్రాలు ఏదైనా ఆ బడ్జెట్ ప్రవేశపెట్టింది అన్ని రాష్ట్రాలకు సమంగా నిధులు వస్తాయి. ఈ జిల్లాకి ఇంత అని చెప్పి మరి మొన్న రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. కరీంనగర్ గింత, ఆదిలాబాద్ గింత 33 జిల్లాకి ఇస్తారండి. అర్థం చేసుకోవాలి, మాట్లాడడం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ బడ్జెట్ ఏదైతే ఉందో అన్ని రాష్ట్రాలకు సమంగా వస్తాయి నిధులు. అవి ప్రత్యేకంగా వీళ్ళు ఇవాళ మీరు గమనించారు, 9 సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, నువ్వు కేంద్రంతో ఎప్పుడు నీకు గొడవలేని, నువ్వు కనీసం ఒకరోజు ఇది కావాలని చెప్పి అడిగిన సందర్భం లేదు. కనీసము ప్రధానమంత్రి మోడీ గారు వస్తే, రాష్ట్రపతి వస్తే కూడా కనీసం మీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో పడుకుంటారు తప్పించి కనీసం స్వాగతం పలికిన రోజులు ఇవాళ తలసారి శ్రీనివాసరావు పంపిస్తారు ఒక్కోసారి 2 సార్లు. కనీసం ఇప్పుడు ఇది కావాలి తెలంగాణకు అని చెప్పి అడిగిన సందర్భం లేదు టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పెద్దన్న అని చెప్పి మోడీ గారిని పెద్దన్న అని చెప్పడం జరిగింది. అవును, దేనికోసం అనేది తెలంగాణ అభివృద్ధి కోసం ఆడడం జరిగింది. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేంద్రంతో సఖ్యత ఉండాలని చెప్పేసి వారు ఇవాళ కేంద్రంతో సఖ్యత ఉండుకుంటే వాళ్ళు రాష్ట్రానికి రావాల్సిన నిధులు వీళ్ళు తీసుకొస్తా ఉన్నారు. మరి అది టీఆర్ఎస్ వాళ్ళకి కళ్ళ కనబడతలేదా? ఏదో ఇట్లా కూర్చొని అమెరికాలో కూర్చొని ట్విట్ అయితే అయిపోతుందా? నేను ఏమంటున్నా అంటే, వాస్తవాలను గ్రహించాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రము పీకలు అప్పులో కూరుకపోయింది ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయబట్టి. కావున ఇవాళ అర్లకెళ్ళి బయటపడాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి కేంద్రంతో సఖ్యత పాటిస్తున్నాడు. కేంద్రంతో సఖ్యత పాటిస్తే కాంగ్రెస్ ఒకటి అంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. అసలు ఇవి అర్థపర్థం లేని ఆరోపణలు. వాస్తవంగా ఏం జరుగుతుందంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏదైతే మన ఏపీ ప్రభుత్వం తొందరగా స్పందించింది ఏదైతే ఉందో మన ఫ్లడ్ విషయంలో. రేవంత్ రెడ్డి గారు కూడా తొందరగా స్పందిస్తే వస్తుండే. కానీ అయినా కానీ మా కేంద్ర సహాయ మంత్రి సంజయ్ గారు 12 ఎన్డీఆర్ బృందాలు పంపించడం జరిగిందండి. వెంటనే 2 హెలికాప్టర్లు పంపించడం జరిగింది. నేను ఏమంటా అంటే, ఇవన్నీ రాజకీయాలు ఒక ఆపద వచ్చినప్పుడు, ఏదైనా నష్టం వచ్చినప్పుడు మనం రాజకీయాలు మాట్లాడద్దు.
మన అభివృద్ధి దిశంగా ఇవాళ ఎట్లా ఏ విధంగా బయటపడాలి అని చెప్పేసి మాట్లాడాలి. ఇవాళ కాంగ్రెసే సహకరించుకుంటా, ఇవాళ కేంద్రంతో సహకరించుకుంటా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, కేంద్రం మొత్తం ఇస్తున్నారు. మరి వీళ్ళకే నొప్పి టీఆర్ఎస్ వాళ్ళకి నాకు అర్థమైతే లేదు. వీళ్ళకి అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళ క్లోజ్ అయిపోయింది, వీళ్ళ పార్టీ క్లోజ్ అయిపోయింది. ఇవాళ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో చూస్తారు. ఇవాళ ఒక్క సీట్ రాదు వీళ్ళకి. ఇవాళ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఇవాళ పోటీ ఉంటుంది ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా. ఓర్చుకోలేకపోతున్నారు ఇవాళ వాళ్ళు. ఓకే నారాయణ గారు, ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీ వర్సెస్ ఉన్నట్టుగా ఉంటుంది. అలాంటి బీజేపీ కాంగ్రెస్ ఇక్కడ అవసరం కోసం కలిసిమెలిసి చోటే బాయ్ బడే బాయ్ అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు, అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కేంద్రంతో సఖ్యతగా లేరు. ఏ రోజు మీరు ఏది కావాలని అడగలేదు, ఏ రోజు మీరు సరిగా స్పందించలేదు. అందుకే మీ పరిస్థితి అలా ఉంది అంటున్నారు. ఒకటే సార్, అదే మేము కేంద్రంతో గతంలో సన్నిహితంగా లేకపోవడం వల్ల నిధులు ఇవ్వాలనేది ఒక పాయింట్. మరి రేవంత్ రెడ్డి గారు చోటబాయి కదా, ఆయన బడాబాయి కదా, ఇప్పుడు ఎందుకు నిధులు ఇవ్వట్లేదు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా, కేంద్రం మాకు సన్నిహితంగా లేదు, తగినటువంటి నిధులు ఇవ్వటం లేదని చెప్పి సీఎం గారే ఫస్ట్ టైం మాట్లాడు. ఆనాడు కూడా అంటే తెలంగాణ ప్రాంతం నుంచి రూపాయి వస్తే జిఎస్టీ పెడితే రూపాయి వస్తే మాకు ఇచ్చేది ఎంత అండి? చారానా. తెలంగాణ ప్రాంతానికి ఇచ్చేది వాళ్ళు చారానా. అది చెప్పి ఇచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇవాళ ఆనాడు రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకించారు. అంటే మోడీ గారితో మీరు సన్నిహితంగా లేకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చేది మీరు తీసుకురాలేకపోతున్నారని చెప్పి వ్యతిరేకించాడు. ఇలా అనుభవిస్తున్నాడు కదా. ఇవాళ అయినా మాట్లాడుతున్నాడు కేంద్రం సహకరించట్లేదు, మాకు తగిన నిధులు ఇవ్వట్లేదు అని చెప్పి. వాస్తవంగా కూడా తెలంగాణ ప్రాంతం నుంచి జిఎస్టీ పెడుతున్నది రూపాయి పోతే మాకు ఇచ్చేది చారణవంతం మాత్రం ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి నాడు సహకరించలేదు, నేడు సహకరించట్లేదు. ఖచ్చితంగా ఒక మోడీ గారు గుజరాత్కే ప్రధానమంత్రి కాదు కదా. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి విషయాలపైన కూడా తగిన నిధులు ఇవ్వాలి. ఇవాళ ఆర్మూర్ అద్వార రైల్వే అన్నారు, సిసిఐ ఓపెన్ చేస్తామని చెప్పిండ్రు, అనేక హామీలు ఇచ్చిండ్రు, ఒక్క హామీ కూడా అమలు కనపరుస్తున్నది. రైట్ నారాయణ గారు, ఇప్పుడు నారాయణ గారు చెప్పిందే రేవంత్ రెడ్డి గారు కూడా అడిగారు. ఏమని? కేంద్ర వాటా, పన్నుల వాటాలో రాష్ట్రాల వాటా పెంచాలి అని చెప్పేసి. గతంలో కేటీఆర్ గారు కూడా చాలాసార్లు అన్నారు, మేము రూపాయి ఇస్తే మాకు వచ్చేది చాలా తక్కువ, ఇది ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే అని చెప్పేసి. మీ అభిప్రాయంతో మీరు ఓకే అంటారా? ఇది కరెక్ట్ అంటారా? వాటా పెంచాలి అని అటు కేటీఆర్ అన్నారు, ఇటు రేవంత్ రెడ్డి కూడా అడుగుతున్నారు. మీరేం కోరుతారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే, కేంద్రం నుంచి ఏదైతే వాటా గురించి మాట్లాడుతున్నామో, ఈరోజు కేంద్రానికి తెలంగాణ రాష్ట్రంకి పోయిన ఎంపీలందరూ కూడా దీని మీద ప్రతిపాదన తీసుకురావాలి పార్లమెంట్లో. ఎందుకంటే గత ముఖ్యమంత్రి చెప్పిండు అంటే గత ముఖ్యమంత్రిలో కొన్ని లోపాలు ఉన్నాయనేది ఇప్పుడే మహేందర్ రెడ్డి గారు బీజేపీ చెప్పడం జరిగింది. ఏమని? ఒక ప్రోటోకాల్ పాటించలేదు సార్. గతాన్ని వదిలేదు. ఇప్పుడు నేను ఇందాకే అన్నాను, మీరు ఇప్పుడు బీఆర్ఎస్ను ఎన్ని విమర్శలు చేసినా, ఎంత అవినీతి అన్నా కూడా వాళ్ళకు పడాల్సిన శిక్ష పడిపోయింది సార్. ఇప్పుడు వాళ్ళను ఏమన్నా కూడా ఉపయోగం లేదు. కాబట్టి మీరు అంటే ఇప్పుడు గతంలో వాళ్ళు కొన్ని కేంద్రానికి కొన్ని డిమాండ్స్ చేశారు. పన్నుల ఏదైతే ఇస్తారో ఆ వాటా పెంచాలి అని వాళ్ళు డిమాండ్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అంటున్నారు. సో ఈ పన్నుల వాటా విషయంలో నేను అదే చెప్తున్నాను. నేను అంటే జనం వాళ్ళని విమర్శిస్తుండ అనుకుంటున్నాను. నేను అదేమంటున్నానంటే, గతంలో వాళ్ళు ఒక ప్రోటోకాల్ పాటించలేదు, ప్రధానమంత్రి వస్తే కూడా ఒక ముఖ్యమంత్రి గారు ఇచ్చే మర్యాద ఇవ్వలేదు, కాబట్టి అక్కడ కూడా లోపం ఉండొచ్చు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు కానీ జంటగా కలిసి వెళ్ళడం జరిగింది. అదే కాకుండా కేంద్రానికి వెళ్ళి మనకి తెలంగాణకి ఏదైతే అవసరం ఉందో, ఎక్కడైతే నిధులు అవసరం ఉన్నాయో ఆ శాఖలల్లో ఆ మంత్రులకి వెళ్ళి కూడా విన్నపాలు ఇవ్వడం జరిగింది. పర్సనల్గా కూడా వెళ్ళడం జరిగింది. అంటే వచ్చిన ఈ 8-9 నెలలనే ఇన్నిసార్లు మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. అనుకోకుండా మొన్న అకాల వర్షం వచ్చి మొత్తానికి మనకు పంట నష్టం కూడా జరిగింది. దాని మీద కేంద్ర మంత్రి కూడా వచ్చి మొత్తం సర్వే చేయడం పోయింది. ఎందుకంటే మేము డిమాండ్ చేసింది ఏంది, ప్రధానమంత్రి గారు కూడా వచ్చి ఏరియా సర్వే చేయాలనేది కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఈరోజు గతంలో వాళ్ళు చేసిన దానికి బహుశా వాళ్ళకు ఇయ్యలేదు అనుకుంటాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అడిగిన దానికి రేపు ఒకవేళ ప్రధానమంత్రి గారు కూడా ముందుకు వచ్చి ఇవ్వకపోతే మటుకు అప్పుడు దాని పరిణామం వేరు ఉంటుంది. ఎందుకంటే మీరు 100% మేము క్షేత్రస్థాయి పోరాడతారా, లేకపోతే గత ప్రభుత్వం లాగా మేము కూడా అవుతాము, కేంద్రంతో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేయాలి అని చెప్పి మా ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి కానీ ఒకటే మేము నిర్ణయం తీసుకున్నాం. ఏంటి?
పోరాడే దగ్గర పార్టీ పరంగా బీజేపీ కాంగ్రెస్ పోరాడుతుంది, కానీ నిధుల ఏదైతే రాష్ట్రానికి రావాల్సింది అది ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాల్సిందే, మేము అడగాల్సిందే. ఓకే సార్, ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, గతంలో బీఆర్ఎస్ కావచ్చు, కేంద్రాన్ని కోరిన కొన్ని విషయాలు ఉన్నాయి. 1 by 1 మీకు వస్తుంది, దాని మీద మీ పార్టీ రెస్పాండ్ ఏంటో మీకు చెప్పండి. ఒకటి, నిన్న ప్లానింగ్ కమిషన్ కూడా ఆ విజ్ఞప్తులు సేమ్ 5 విజ్ఞప్తులు అంటే చాలా చేశారు, కానీ 5 కీలకమైన వాటిలో ఏంటంటే, ఒకటి పన్నులలో కేంద్రం నుంచి వచ్చే పన్నుల్లో రాష్ట్రాల వాటా పెంచాలి అని. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే అంది, 41% ఉన్నదని 50% చేయాలి అని చెప్పేసి. 2, కేంద్రం ఇచ్చే గ్రాంట్లను అఫ్కోర్స్ తప్పుదో పట్టిస్తున్నారు అంటున్నారు, కానీ తప్పక పట్టించే పరిస్థితి ఉంది అని చెప్పేసి అప్పుడు గతంలో బీఆర్ఎస్ కూడా అంది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే కేంద్రం ఇచ్చే గ్రాంట్లను దేనికి ఇచ్చారో దానికి వాడే పరిస్థితి లేదు, ఎందుకంటే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటున్నారు. వీటి విషయంలో మీరు ఏం చేస్తారు? 1 by 1 వద్దాం. మొన్న 16th ఫైనాన్స్ మీటింగ్ జరగడం జరిగింది. 16th ఫైనాన్స్ మీటింగ్లో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. అందులో భారతీయ జనతా పార్టీ ఎంపీలు కూడా పాల్గొనడం జరిగింది. మీకు బయటకు వచ్చి 60th ఫైనాన్స్ మీటింగ్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రాన్ని నీతి ఆయోగ్ ఏదైతే ఉందో ఏమేమి కోరిందంటే క్లియర్గా ఈటలందరిగా చెప్పడం జరిగింది. మాకు కొద్దిగా తక్కువ అమౌంట్ వస్తుంది కేంద్రం నుంచి వెళ్ళి రాష్ట్రానికి, కొద్దిగా ఎక్కువ కావాలని అడగడం జరిగింది. వచ్చే గ్రాంట్లు కమ్మి ఏదైతే మనం కడుతున్న పన్నుల రూపాయగానే అడగడం జరిగింది. నేను ఏమిటంటే అయితే భారతీయ జనతా పార్టీ ఎంపీ అయినంత మాత్రాన అడగలేదు కాదు, అక్కడ అడగడం జరిగింది. అక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ గతంలో ఈ వ్యవస్థ లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళ లేదు. ఎందుకంటే అప్పుడు కనీసం మీటింగ్లకు వస్తే పెట్టిన సందర్భాలు లేవు, అసలు ప్రతిపక్ష పార్టీలతో ఒక్క మీటింగ్ పెట్టిన సందర్భాలు లేవు. నీతి ఆయోగ సమావేశాలు కూడా పోలేదు ఈ నాయకులు, ఎవరు కూడా కేసీఆర్ పోలేదు, హరీష్ రావు కేటీఆర్ పోలేదు. నీతి ఆయోగ సమావేశాలు కూడా బహిష్కరించారు. ఇవాళ కేంద్రము నీతి ఆయోగ సమావేశాలు ఎందుకు పెడతాయండి? ఫైనాన్స్ మీటింగ్లు ఎందుకు పెడతాయండి? రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందా లేదా తెలుసుకోవడానికి పెడుతుంది. తెలుసుకున్నాక నిధులు వాస్తవమా కాదా ఒక బృందం వస్తుంది, ఎంక్వైరీ చేస్తుంది, నిధులు కేటాయిస్తుంది. ఇవాళ గమనించండి, ఇవాళ అంటే ఆ వ్యవస్థ గత 9 ఏళ్ళ లేదు కదా, ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. మొట్టమొదటి 16th ఫైనాన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. అలా అన్ని పార్టీ నాయకులు పాల్గొన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇవి కావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా కేంద్ర బృందం ఏదైతే ఉందో వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇది వాస్తవా కాదా? నేను ఏమంటా అంటే సఖ్యతగా ఉండి నిధులు తీసుకొచ్చుకోవాలని చెప్తున్నాను నేను ఇక్కడ. కానీ సఖ్యత లేకుండా నిధులు కావాలంటే నువ్వు అడగకపోతే ఏదైనా కానీ అమ్మాయినా అడగంది అన్నం పెట్టాలి కదా. ఇప్పుడు కేసీఆర్ గారికి మోదీ గారికి ఉన్న వివాదంలో రాష్ట్రాలు ఏం చేసే చెప్పండి. ఇప్పుడు తెలంగాణ నేను అదే చెప్తున్నా, ఇప్పుడు నా ఇంట్లో ఏం జరుగుతుందనే విషయం నేను చెప్పుకుంటే తెలుస్తుంది. మీ రాష్ట్రంలో ఎంత అప్పులు అప్పటి నుంచి అడుగుతున్నారు కదా, అడుగుతలేరండి. మీరు అడుగుతా మీరు అన్నారు మీడియా ముఖ్యంగా పన్నుల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. ప్రణీత్ గారు ఒక్క నిమిషం అండి, మీడియా ముఖ్యంగా అడగడం కాదు, వ్రాతపూర్వకంగా లెటర్లు ఇవ్వాలి, పోయి కలవాలి. వీళ్ళు ఏ మినిస్టర్ కలిసిండండి చెప్పండి, ఏ మినిస్టర్ కలవలేదు ఇవాళ? మీరు కలవలేదు. మీడియాకు మాట్లాడితే ఆ రిపోర్ట్ కాదండి, మీడియాకు మాట్లాడితే రిపోర్ట్ కాదు కేంద్రానికి. మీది కేంద్రానికి కేంద్ర మంత్రులు కలవాలి, కేంద్ర మంత్రి కలిసి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి కలుపుతున్నారు. మరి ఈ పాత 5 సంవత్సరాల ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు కలవలేదు? కేసీఆర్ ఎప్పుడైనా కలిసి అంటే అసలు కలవడాయనే, ఏ మినిస్టర్ కలవడాయనే, కనీసం ఇవాళ వాళ్ళ మినిస్టర్లు కూడా వాళ్ళు కూడా ఎన్నడూ కలవలే. వాళ్ళు ఇవాళ నా రాష్ట్రానికి ఎన్ని నిధులు కావాలని చెప్పేసి మీరు రికమెండేషన్ ఇవ్వాలి, ఇచ్చి దాన్ని ఇక్కడికి వచ్చి అడిగినామని చెప్పి చెప్పుకోవాలి. ఇది చెప్పుకున్న పరిస్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో లేదు. ఇప్పుడు ఆ వాతావరణం క్రియేట్ అవుతుంది. వాతావరణం క్రియేట్ అయిందని అప్పుడు వీళ్ళు రాష్ట్రం అభివృద్ధి చదువులో తీసుకుపోతారని చెప్పేసి, లేకపోతే కేంద్రంతో సఖ్యత ఉంటుందని చెప్పేసి వీళ్ళకు మింగుడు పడతలేదు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇవాళ. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ ఇంతవరకు ఫ్లడ్ ఇవాళ ఖమ్మం వీళ్ళకి అంతమంది చనిపోయారండి, ఆస్తి నష్టం జరిగింది, ప్రాణనష్టం జరిగింది. కేసీఆర్ ఎందుకు స్పందించారండి? దాని మీద మాట్లాడారు. ఇవాళ కేటీఆర్ అమెరికాలో కూర్చొని ట్విట్ చేస్తాడు, దాని మీద మనం మాట్లాడుకోవాలి. మీడియా ఆయన అమెరికాలో కూర్చొని ట్విట్ చేస్తే మనం మాట్లాడుకోవాలి. ఇవాళ ఎమ్మెల్సీ కవిత గారు బయటకు వచ్చారు, ఆమె ఇంకా మీడియాకు వస్తూనే లేదు, మాట్లాడితే కనీసం సందర్శిస్తలేదు. ఇవాళ ప్రజల ప్రాణాలు పోతే కూడా మీరు కనీసం ఒక్క నిమిషం, ప్రజల ప్రాణాలు పోతే కూడా ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కూడా ఇవాళ పోలేదు. లోకల్ ఉన్న పువ్వాడు అజయ్ ఏదో ఒక రోజు అట్లా పోయి బయటకు వచ్చేసిండు అంతే తప్పించి ఎవరు పోలేదండి. ఇవాళ మా ఎంపీలు కానీ మా ఎమ్మెల్యే అందరూ సందర్శించి అంచనా వేసి కేంద్రం టాపిక్ నుంచి పక్కదారి పెట్టించేసాం విషయం అయినా కూడా మీరు ఆరోపణలు చేశారు కాబట్టి సమాధానం చెప్పుకునే ఛాన్స్ ఆయనకి ఇద్దాం. నారాయణ గారు చెప్పండి సార్. మీరు రాష్ట్రంలో ఏ రోజు అడగలేదు అంటున్నారు మహేందర్ రెడ్డి గారు, ఏ రోజు సఖ్యతగా లేరు, అడగలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది కాబట్టి మేము ఆ దిశగా పయనిస్తున్నాము, సత్సంబంధాలు నెలకొంటున్నాయి, మేము అన్ని రకాలుగా సహాయపడతాము అంటున్నారు. ఇంకో విషయం ఆయన చేసిన ఆరోపణ ఏంటంటే రాష్ట్రంలో ఖమ్మంలో కావచ్చు అక్కడ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే కేటీఆర్ గారు అయితే లేరు, విదేశాల్లో ఉన్నారు. అలాగే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నారు, ప్రజల్ని దగ్గరికి వెళ్ళింది లేదు, పరామర్శించలేదు వరద బాధితుల్ని అంటున్నారు. చెప్పండి, మీరు ఎలా దీన్ని డిఫెండ్ చేస్తారు? మహేందర్ రెడ్డి గారికి తెలిసిన విషయమే.
గతంలో అనేక సార్లు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని చెప్పి అనేక సార్లు కేంద్రానికి విన్నవించినటువంటి పరిస్థితి వాళ్ళకు తెలియంది కాదు. అంటే సైక్యత ఉంటేనే చేస్తాము అన్నటువంటిది అది తప్పండి. సైక్యత వేరు, ఇది మా హక్కు. తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి హక్కులను కూడా అమలు చేయకుండా, అంటే మోడీ గారు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధి బంధువులు స్వాగతించడానికి, అంటే ఒక రాచరిక పాలన విధంగా అవలంబించడం అనేది తప్పండి. అది అంటే సైక్యతకును రాష్ట్రానికి సంబంధించిన హక్కుకు ముడిపెట్టడం అది కరెక్ట్ కాదు. అనేక సార్లు రాష్ట్ర సంబంధించినటువంటి హక్కుల కోసం, రాష్ట్ర సంబంధించిన నిధుల కోసం అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఏనాడు పట్టించుకునే పరిస్థితి ఉన్నది. ఇక ఖమ్మం వరద విషయానికి వస్తే అనేక సార్లు మాట్లాడుకున్నాం. ఖమ్మం విషయంలో అక్కడ ఉన్నటువంటి ఖమ్మం వరదలలో చిక్కుకున్న 9 మంది వ్యక్తులను ఒక జేసీబీ డ్రైవర్ కాపాడగానే తెలంగాణ ప్రభుత్వం కాపాడలేకపోయింది. ఇలా వరదలలో అక్కడ ఉన్నటువంటి మా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ గారు కానీ, మాజీ ఎమ్మెల్యే కానీ క్షేత్రంలో ఉన్నారు, ప్రజలతో మమైకమే ఉన్నారు. అసలు ఇవల్ల విపత్తు వస్తున్నప్పుడు ముందస్తుగా సమాచారం ఉండంగానే ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేకపోయినారు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయింది, విఫలమైంది. ఓకే నారాయణ గారు ఆ విషయాన్ని వదిలేద్దాం, ఎందుకంటే సబ్జెక్ట్ పక్కదారి పడుతుంది అని ఆరోపణలు చేశారు కాబట్టి మీకు వివరణ ఇవ్వడానికి మీరు వివరణ ఇచ్చారు. ఓకే, ఆయన ఆరోపణ చేస్తుంది ఏంటంటే గతంలో మీరు సఖ్యతగా లేరు, ఏమీ అడగలేదు మమ్మల్ని. ఇప్పుడు అడిగారు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు బడేబాయ్ అంటున్నారు కాబట్టి ఆ సత్సంబంధాలు నెలకొంటున్నాయి, తప్పకుండా మేము రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాము అంటున్నారు. సో మీరు ఆ రోజుల్లో సఖ్యతగా ఉండుంటే రాష్ట్రం ఇంకాస్త మెరుగుపడి ఉండేది కదా అనేది అభిప్రాయం. సైక్యతకును మన రాష్ట్రానికి వచ్చే వాటాకు హక్కులకు సంబంధం ఏముందండి? సరే పోనీ గతంలో సైక్యతలు ఏమో మాకు నిధులు ఇవ్వలేదు, ఇవ్వలైతే ఈయన చోటాబాయే కదా, రేవంత్ రెడ్డి గారు చోటాబాయ్ బడేబాయ్ కదా, ఎన్ని నిధులు వస్తారో ఎందుకు తీసుకెళ్ళకపోతున్నారు? ఎందుకు ఇంత వరద నష్టం జరిగినా ఎందుకు సమీక్షలు పెట్టి, ఎందుకు సర్వే చేసి తగినటువంటి నిధులు ఎందుకు వెళ్ళకపోతున్నారు? ఓకే, శివకుమార్ లాల్ గారు అడుగుదాం, ఎన్ని నిధులు తెచ్చుకున్నారు? సో శివకుమార్ లాల్ గారు చోటాబాయ్ బడాబాయ్ అన్న, సరే వాళ్ళంటే సఖ్యతగా లేరు, ఆ పరిస్థితులు అప్పుడు స్నేహపూర్వకంగా లేదు కాబట్టి మేము సాయం చేయలేకపోయాము అంటున్నారు మహేందర్ రెడ్డి గారు. ఇప్పుడు మీరైతే చోటాబాయ్ బడేబాయ్ అంటున్నారు, చాలా సఖ్యత ఉంది, మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సో రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు మీరు కేంద్రం నుంచి? ఇప్పుడు ఒకటి ప్రణీత్ గారు, ఆయన నారాయణ గారు మాట్లాడే దాంట్లో కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళు ఎట్లాగో మర్యాద ఇవ్వరు, మర్యాద ఇచ్చిన వాళ్ళకు కూడా ఎందుకు మర్యాద ఇస్తుండ్రు అనే రకంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు మొత్తానికి అందరి మెంటాలిటీ అదే స్టైల్లో మాట్లాడుతున్నారు. ఎందుకంటే గతంలో వీళ్ళు ఎట్లాగో మర్యాద ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ మర్యాద ఇచ్చింది. ఈరోజు ఖచ్చితంగా ప్రధానమంత్రిని కలిసినప్పుడు ప్రధానమంత్రికి ఓపెన్గా చెప్పడం జరిగింది, ఇది తెలంగాణ రాష్ట్రము కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభుత్వము, గత ప్రభుత్వంలో మొత్తానికి ఖజానా ఖాళీ చేసిండని చెప్పి ఓపెన్గా ప్రధానమంత్రి గారికి చెప్తే మేము సపోర్ట్ చేస్తాము అనేది మటుకు ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఏ రకంగా సపోర్ట్ చేస్తారు? ఫైనాన్షియలీ ఏదైతే ఉందో, ప్రాజెక్ట్ పరంగా మన పెండింగ్ ఏదైతే విభజన హామీ చట్టం కింద ఉందో, మొత్తానికి ఏ శాఖల మనకు రావాల్సిందో ఆయా శాఖల రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రధానమంత్రిని కలిసిందే కాకుండా కూడా ఢిల్లీకి వెళ్ళి ఆ మంత్రిత్వ శాఖలను అన్నిట్లో కలిసి ఎక్కడెక్కడ మనకు డబ్బులు రావాలా, మన ఏదైతే విభజన హామీ చట్టం కింద కూడా ఏం రావాలనే దాని మీద రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ మంత్రులను కలిసి రావడం జరిగింది. అది ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇట్ మే బీ కమ్ విత్ ఇన్ నో టైం. ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు వరద ఉన్న పరిస్థితుల్లో వరద సహాయం ఏమన్నా అందిందా? తక్షణ సహాయం వరద సహాయం, ఎందుకంటే గత ప్రభుత్వాల్లో కూడా వాళ్ళ ఆరోపణలు ఏంటంటే ప్రకటిస్తారు కానీ ఆ డబ్బులు ఇవ్వరు, ఇచ్చినా కూడా ఎన్డీఆర్ఎఫ్లో ఉన్నాయి, ఆ రిసీట్స్ మాకు పంపలేదు మీరు, కాబట్టి ముందు ఆ నిధులు వాడుకోండి అంటారు తప్ప నిధులు అయితే ఇవ్వరు అనేది గతంలో బీఆర్ఎస్ ఆరోపించింది. ఇప్పుడు కూడా నారాయణ గారు అదే అంటారేమో నాకు తెలిసి. సో చెప్పండి, ఎన్ని నిధులు తెచ్చుకున్నారు మీరు కేంద్రం నుంచి? నేను అదే చెప్తున్నాను, ఆల్మోస్ట్ ఆల్ మీరు చెప్పిన మాటనే ఈరోజు కేంద్రంకి ఒక ఆదేశం ఉంది, ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఉన్నాయో వాడండి అన్నారు. కానీ ఎవరు పడితే వాళ్ళు తీసుకొని వాడడానికి అది ఉండదు, దానికి ఒక రూల్ ఫ్రేమ్ ఉంటుంది. ఆ రూల్ ఫ్రేమ్ని మొత్తం క్లియర్గా చేసి మేము ఎంత నిధులు వాడాలో, మాకు ఇప్పుడు ఎంత అవసరం ఉందనేది మేము ఎస్టిమేషన్ ఇస్తామని చెప్పి ఆల్రెడీ ఎస్టిమేషన్ చేపించడం జరిగింది. మొన్న ఎవరైతే కేంద్రంకి
ఆ, వ్యవసాయ శాఖ మంత్రి గారు వచ్చిండ్రు కదా, ఆయన కూడా స్వయాన బీజేపీ ఇప్పుడు మంత్రులు అనుకోండి, లేకపోతే ఎంపీలు కానీ, లేకపోతే మన రాష్ట్ర మంత్రులు కూడా దగ్గరుండి ఎమ్మడుండి ఆయన పంట నష్టం అంతా చూపించడం జరిగింది. అయినా కూడా ఏమన్నాడంటే మేరే ఆంకోన్ సే यहाँ पे आके जो भी नष्ट हुआ वो सब मैं देखा हूँ, मेरे आंखों से देखा, मैं इसके लिए न्याय करूँगा అని చెప్పి ఏమైనా స్పష్టమైన హామీ ఇచ్చారా? ఎందుకంటే మోదీ గారు అయితే 3300 కోట్లు ఇస్తాము అన్నారు, కానీ దానికి విధి విధానాలు ఏంటి? తెలుగు రెండు రాష్ట్రాలకు కలిపి తెలంగాణకి ఎంత ఇస్తాం, ఆంధ్రాకి ఎంత ఇస్తాం అంటే ఇప్పుడు బడ్జెట్లో మట్టుకు మొన్నటిసారి మనకు మొండి చేయి చూపించిండ్రు, అది వాస్తవం, అది జగమెరిగిన సత్యం. ఆంధ్రాకి ఇవ్వడానికి కారణం ఏంటంటే అక్కడ వాళ్ళకున్న లావాదేవీలు, వాళ్ళు ఏంటంటే ఏదైతే కలిసి పోటీ చేసిండ్రు కాబట్టి వాళ్ళు అక్కడ కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, మనకు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మటుకు ఖచ్చితంగా మనం ఏదైతే రైతులకు ఏదైతే నష్టం జరిగిందో మొన్న అకాల వర్షంలో, దానికి ఖచ్చితంగా అంచనాలు వేసిండ్రు. బహుశా దాని రిపోర్ట్ వస్తుంది. ఆల్రెడీ కేంద్ర మంత్రి కూడా ఆ రిపోర్ట్ తీసుకుపోయిండు. కేంద్ర మంత్రి తీసుకొని కూడా ఈరోజు ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి కార్యాలయము, మంత్రులు, మన దగ్గర వ్యవసాయ శాఖ మంత్రి అందరూ కూడా తీసుకొని వెళ్ళి ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎంతైతే ఎస్టిమేషన్ అయిందో, ఎంత అంచనాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇంకొక మాట, మన నారాయణ గారికి సూటి ప్రశ్న, ఏదైతే మీరు చెప్పింది ఏమంటే అప్పట్లో మేము రైతులకు విత్తనాలు ఇచ్చినామన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ ఉంటే ఏదో లైన్లు పెట్టిండ్రు, చెప్పులు పెట్టినారు. మీరు ఎక్కడ కూడా రైతు వేదికలు కట్టిండ్రు, అది తాగుబోతు అడ్డాలుగా మారిపోయింది. మీరు రైతు వేదికల దగ్గర ఎక్కడ కూడా పంచలేదు. అదే కాకుండా రైతు బంధు ఇవ్వడానికి కారణం ఏదైతే ధరణి అనేది ఏదైతే తీసుకొచ్చిండ్రో, ఆ ధరణిని తీసుకొచ్చినందుకే మీరు ఈరోజు రైతు బంధు ఇచ్చిండ్రు. ఆ రైతు బంధు కూడా ఎవరెవరికి ఇచ్చిండ్రు? కుంటలు, చెట్లు, ఎడారులు ఉన్న వాళ్ళకు కూడా లక్షల రూపాయలు వచ్చినాయి. ఈరోజు మీ గతంలో ఉన్న మంత్రి మల్లారెడ్డి ఓపెన్గా చెప్పడం జరిగింది, 600 ఎకరాలకి నాకు ఇన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి నాకు అని చెప్పి. అంటే ప్రజాధనం ఎక్కడ పోయింది అనేది ఒక్కసారి ఆలోచించాలి. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే తెలంగాణలో మొత్తానికి తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ అసెంబ్లీలో ఏ భాష ఉండే, తెలంగాణ వచ్చినాక భాష ఏమైంది? శివకుమార్ గారు, మీరు ఒక విషయం గమనించట్లేదు. ఇక్కడ మీరు ఎంతసేపు నారాయణ గారి మీద ఆరోపణలు చేస్తే నారాయణ గారు సమాధానం చెప్పడానికి సరిపోతుంది. కానీ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి? కేంద్రం నుంచి మీరు ఏం నిధులు తెచ్చుకుంటున్నారు అనేది కావాలి. మీరు ప్రశ్నించాల్సింది మహేందర్ రెడ్డి గారిని. సో ఇప్పుడు మహేందర్ రెడ్డిని ఎందుకు ప్రశ్నిస్తలేనంటే ఈడ ఆల్రెడీ క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఇప్పుడు నేను ఆయన ప్రశ్నించిన ఆయన ఏమంటాడంటే కేంద్రంకి మీరు ఎస్టిమేషన్ ఇచ్చిండ్రు, దాన్ని ఆల్రెడీ పరిశీలనలో ఉంది, వస్తుంది అంటాడు. దానికి అది సమస్య కాదు. నేను ఎందుకంటే వీళ్ళు తప్పు చేసి కూడా మళ్ళీ మేము మంచి మానవులము, లేకపోతే మేము మంచి అభివృద్ధి చేసినాము, సంక్షేమం చేసినాము, తెలంగాణని ఒక అగ్రగామిలా చేసినాము అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు కదా. వీళ్ళకి ఆ గొప్పలు చెప్పుకునేటోళ్ళకి మీరు చేసిన గొప్పలు ఏందనేది ఈరోజు తెలంగాణ యువకులంతా తాగుబోతులు తయారు, ఎక్కడ పడతాడా లిక్కర్ మీద పెట్టిన సోయి. శివకుమార్ గారు సరే శివకుమార్ గారు చోటేబాయ్ బడేబాయ్ అని కాంగ్రెస్ బీజేపీ మధ్యన సత్సంబంధాలు నెలకొని ఉంచాలనో ఏమో కానీ కాస్త మీ మీద విమర్శలు తక్కువ చేస్తున్నారు. కాకపోతే నేను అడుగుతాను మిమ్మల్ని అన్నీ కూడా. సరే, తెలంగాణ రాష్ట్రం తరఫున నేను అడుగుతాను. గతంలో నుంచి కానీ ఇప్పుడు కానీ ఉన్న డిమాండ్ ఏంటంటే కేంద్రంలో రాష్ట్రాల వాటా పెంచాలని పన్నుల్లో. ఇంకొకటి సెస్సులు ఛార్జీలు వసూలు చేస్తున్నారు, పన్నులు కాకుండా పన్నుల్లో వాటా ఇవ్వాల్సి వస్తుందని. పెట్రోల్ మీద కావచ్చు, రకరకాల మీద సెస్సులు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం సెస్సులు వాటిలో రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు. కాబట్టి సర్ఛార్జీలు, సెస్సులు మీరు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. మీరు అంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా వసూలు చేస్తుంది. 3 తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించాలని రాష్ట్రం కోరింది. సరే, దాని మీద కూడా సెస్సులు, సర్ఛార్జీల విషయం ముందుగా తెలిసండి. ఒక 1 by 1 వద్దాం. సెస్ సర్ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మీరు అదే విషయం ఎంత వసూలు చేస్తున్నారని క్లారిటీ లేదు వీళ్ళకు. వసూలు చేస్తున్నారని చెప్పేసి గుడ్డిగా అనడం కాదు, వాస్తవంగా దేని మీద ఎంత వసూలు చేస్తున్నారు మీరు ఒక రిపోర్ట్ తయారు చేయండి. రిపోర్ట్ తయారు చేసి మరి ఇంత వసూలు అవుతున్నది అని చెప్పి చెప్పండి మీరు కేంద్రానికి. చెప్పే దాంట్లో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్లో అధికారం రావడం జరిగింది, మధ్యలో ఎంపీ ఎలక్షన్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఆగస్టు, ఇదైతే సెప్టెంబర్ నెల. నేను ఏమంటే ఇంత షార్ట్ టైంలోనే మొత్తం జరిగిపోవాలని కోరుకోవడం కూడా చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు ఇంతకు నారాయణ గారు మాట్లాడడం జరిగింది, ఏదో మాకు జాతీయ హోదా ఇవ్వలేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి. అసలు కాగు రిపోర్ట్ ఏమి ఇచ్చింది తెలుసు ఆయనకు వాస్తవంగా? ఇవాళ అవినీతి జరిగిందని చెప్పేసి కాగు రిపోర్ట్ ఇచ్చింది. ఒక కాగు రిపోర్టు అవినీతి జరిగింది అలా అని చెప్పేసి ఇచ్చినాక జాతీయ హోదా ఎట్లిస్తారండి? నువ్వు నిజాయితీగా నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పడ్బందీగా కడితే ఇవాళ జాతీయ హోదా వస్తుండేనే వచ్చు.
డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇవాళ కాగ్ రిపోర్ట్ బేస్ చేసుకుని వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది ఇంట్లో అక్రమాలు జరిగినాయని చెప్పేసి. అక్రమాలు జరిగినాయి, 1,00,000 కోట్ల అక్రమాలను కొంతమంది అంటున్నారు, 50,000 కోట్ల అక్రమాలు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇంకో విషయం అండి, ఇవాళ డ్యామ్ సేఫ్టీ అథారిటీను కాగ్ రిపోర్ట్ మీద మరి టీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ అట్లా అక్రమాలు జరిగింది. ఇవాళ మీరు చూసి కాలేజీ పాటు కుంగిపోవడం జరిగింది, అదేవిధంగా మేడిగాడ కుంగిపోవడం జరిగింది. అట్లా కుంగిపోయిన ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తే రేపు కేంద్రానికి కూడా ముఖం ఉంటాయమ్మా ఇవ్వడానికి, మాట్లాడేకి వాళ్ళకు ఉండాలి కొద్దిగా అన్న. నువ్వు ఫస్ట్ కాలుష్యం ప్రాజెక్టే కట్టలేదు, నువ్వు జాతీయ హోదా అని చెప్పి అడగబడితే నువ్వు. అరే నువ్వు కాలుష్య ప్రాజెక్టు మీద నువ్వు నిక్కచ్చిగా నువ్వు మాట్లాడి ఇంతవరకు కూడా ఎందుకు దాన్ని ఎవరైతే ఇప్పుడు దాన్ని మెగా కృష్ణ అనుకుంటాయి, ఏదైతే మెగా కన్స్ట్రక్షన్స్ అనుకుంటాయి, ఇది కాలుష్యం ప్రాజెక్ట్ కట్టాలి. ఎస్, అయితే మరి వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవాలని ఇంతవరకు మెగా కృష్ణారెడ్డి గారి మీద? మెగా కృష్ణారెడ్డి మీ పార్టీకి నిధులు ఇస్తున్నాడు అని చెప్పేసి ఇవాళ, అంటే ఇవాళ కాలుష్యం ప్రాజెక్ట్ ఆయనకు అప్పచెప్తే ఇవాళ ఎలక్షన్లకు నిధులు ఇస్తున్నారు టీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్ ఒక పార్టీకి. అందుకే ఇవాళ మెగా కృష్ణ కాలుష్యం ప్రాజెక్ట్ అక్కడ చేస్తే ఒక్క కేసుగా బుక్ కాలి అండి ఇంతవరకు కూడా. ఎందుకంటే ఇవాళ నేనేమంటున్నానంటే, ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చాలా విమర్శలు చేయడం జరిగింది, అప్పుడు హీరోగా వెళ్ళింది. ఇవాళ ఎందుకో మరి రేవంత్ రెడ్డి గారు ఇవాళ కాలుష్యం ప్రాజెక్టు విషయంలో ఇవాళ కాగ్ రిపోర్ట్ ఇచ్చిన దాని మీద ఉన్న డ్యామ్ సేఫ్టీ అథారిటీ విషయంలో ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇవాళ కేంద్రానికి సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పి స్కోర్ వచ్చి ఇవాళ ప్రభుత్వం తరఫున ప్రభుత్వం కోరాలి, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ జరగాలి, ఈడీ ఎంక్వైరీ జరగాలంటే, లేకపోతే కోర్టు ఆర్డర్ ఇవ్వాలి. ఇక్కడ కోర్టు ఆర్డర్ ఇవ్వాలంటే కోర్టు ఎవరైనా పోవాలి. నేను ఏమంటానంటే ఇవాళ ఈడీ ఎంక్వైరీ కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ రాష్ట్రంకి రావద్దు అని చెప్పేసి గతంలో టీఆర్ఎస్ ఏదైతే ప్రభుత్వం ఉందో ఆర్డినెన్స్ పాస్ చేసుకోవడం జరిగింది. మరి ఆర్డినెన్స్ తీసేయండి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసేయండి. ఒక నిమిషం ఇవాళ పక్కదారి పట్టి సార్ పన్నులు సర్చార్జీల గురించి మాట్లాడడం జరిగింది, మొదటి మాట్లాడడం జరిగింది. వాస్తవంగా ఇళ్ళ వసూలు చెప్పారు కదా అండి, పన్నులు వసూలు చేస్తున్నారు, సర్చార్జీలు వసూలు చెప్తున్నారు కాబట్టి కనీసము దేన్ని ఎంత వసూలు చేస్తారో చెప్పకుండా ఎట్లా మాట్లాడతారండి? చెప్పండి ఇవాళ నారాయణ గారు మాట్లాడుతున్నారు కదా, చెప్పని చెప్పండి, మేము రెడీ దానికి నారాయణ గారిని అడుగుదాం. నారాయణ గారు, మీరు కాళేశ్వరంలో అవినీతి చేశారు, కాగ్ కూడా అదే రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి మేము జాతీయ హోదా ఇవ్వలేకపోతున్నాము అంటున్నారు. అలాగే పన్నులు సర్చార్జీలు వసూలు చేసినప్పుడు దాంట్లో కూడా మాకు వాటా ఇవ్వాలి అని అంటే ఎంత వసూలు చేస్తున్నారో మీకు తెలుసా అంటున్నారు. మీరేమంటారు? అనంతి గారు, ఇంకోటి డిపిఆర్ కూడా సబ్మిట్ చేయలేదు, డిపిఆర్ కూడా సబ్మిట్ చేయలేదు మీరు అంటున్నారు. నారాయణ గారు చెప్పండి సార్. కాళేశ్వరంలో అవినీతి జరిగింది అన్నటువంటిది అది కేవలం అపోహ మాత్రమే. ఈ రెండు పార్టీలు కలిసి చేస్తున్నటువంటి ఒక ఆరోపణ. అంటే కాగ్ రిపోర్ట్ ఉంది కదా, కాగ్ రిపోర్ట్ ఉంది కదా, తప్ప కాగ్ రిపోర్ట్ వాళ్ళు కేవలం అంటే వీళ్ళకు రెండు జాతీయ పార్టీలు కూడా రైతుల విషయంలో కానీ వ్యవసాయ రంగ అభివృద్ధి విషయంలో ఒక్కడే అడుగుతున్నా నేను, మహేందర్ రెడ్డి గారు ఒక్కడే అడుగుతున్నా, ఇవాళ కూడా రైతుల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని చెప్పి 200 రోజుల పై నుంచి ఇవాళ శంభు ప్రాంతంలో పంజాబ్, హర్యానా సరిహద్దు, ఢిల్లీ సరిహద్దులో 200 రోజుల నుంచి రైతులు ధర్నా చేస్తున్నారు. ఎందుకు స్పందించట్లేదండి? అంటే ఆనాడు ఇచ్చినటువంటి స్వామినాథన్ కమిటీ సిఫార్సులను వాళ్ళు అమలు చేయలేరు, వీళ్ళు అమలు చేయలేరు. కనీసం వాళ్ళు అడుగుతుంది ఏంటండి, కనీసం ఎంఎస్పీ రేటు చట్టబద్ధ కల్పించాలని చెప్పి అంటే నోరు మెదపని వాళ్ళు ఇవాళ కాళేశ్వరంలో అవినీతి జరిగింది నిరూపించాలి కదా. ఆరోపణ చేయడం నిరూపించడానికి ఎందుకు అంటే నారాయణ గారు నిరూపించడానికి కాదు, కాళేశ్వరంలో తీసుకొచ్చిన అప్పులు ఏదైతే కాళేశ్వరం కట్టడానికి తీసుకొచ్చిన అప్పులు ఏవైతున్నాయో వాటిని పక్కదారి పట్టించారు, కాళేశ్వరానికి వాడలేదు అని కాగ్ స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. పక్కదారి పట్టించడం కాదండి, ఇవాళ సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినంత ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. ఇవాళ అనేక సంక్షేమ పథకాలు ఆనాడు 200 రూపాయలు పింఛన్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ నాయకత్వం 4,000 పింఛన్ జరిగింది. ఇవాళ అనేక సంక్షేమ పథకాలు చూసుకుంటే ఇప్పటికి కూడా కేంద్రం ఉన్నటువంటి కేంద్ర బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా సంక్షేమ పథకాలు లేవు. ఇవాళ ఇంత సంక్షేమ ఇవాళ పింఛన్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు హామీలు పింఛన్ కానీ మిగతా ఇవాళ మహిళలకు 2,000 కానీ ఇవన్నీ ఎందుకు అమలు చేస్తలేరు? సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేస్తలేరు? బీజేపీ కూడా ఇస్తుంది కదండి రైతులకు 2,000 రూపాయలు. చెప్పండి. బీజేపీ కూడా రైతులకు 2,000 రూపాయలు ఇస్తుంది కదండి, ఎకరానికి 2,000 రూపాయలు ఇస్తుంది కదా కేంద్ర ప్రభుత్వం. అవును, కేంద్ర ప్రభుత్వం ఎకరానికి 2,000 రూపాయలు ఇస్తున్నది. ఇవాళ నష్టం
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా 40% మంది కూడా అమలు చేయలేదు. ఇవాళ రైతు భరోసా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు, ఎందుకు వెళ్ళకపోతున్నారు నేటి వరకు కూడా? ఇప్పటికీ ఖరీఫ్ పోయింది, ఇప్పుడు రబీ దగ్గరికి వచ్చింది. 2 లక్షల రుణమాఫీ కూడా 40% మందికి అయింది, ఎందుకు అమలు చేయట్లేదు? ఓకే ఓకే చెప్పండి. ఇప్పుడు ఇంతకుముందు వారు కాగి రిపోర్ట్ ఇచ్చిందని చెప్పేసి అంటే మేము సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి అంటే మీ పక్కదారి పట్టించే సంక్షేమ పథకాలు పెట్టారు, నాకు అర్థమవుతలేదు. వారు ఒప్పుకున్నారు, ఇప్పుడు మీరు గమనించారు ఇవాళ. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సరే కాగ్ రిపోర్ట్ను ఆయన పక్కదారి పట్టించారా, లేకపోతే మ్యాటర్ మనం అడిగిన క్వశ్చన్ పక్కదారి పట్టించారా అన్న విషయం పక్కన పెడితే, ఆయన ఒకవేళ ఆయన అన్న దాంట్లో నిజం ఉందా అనుకున్నా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అదే అన్నారు. ఇప్పుడు మేము కేంద్రం ఇచ్చే గ్రాంట్లను పక్కదారి పట్టించాల్సి వస్తుంది, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని అంటున్నారు. సో ఆర్థికంగా సాయం చేయండి అంటున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? టీఆర్ఎస్ ప్రభుత్వం కదా. ఇవాళ 2014 ముందు ఉన్న ఏదైతే ఇంత పెద్ద రచ్చ జరగలేదు 2014 ముందు కేంద్రానికి రాష్ట్రానికి. ఇవాళ ఎందుకు రచ్చ జరుగుతుంది? మరి అప్పుడు ఇక్కడ ఏ గవర్నమెంట్ ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్, కేసీఆర్ మన రాజశేఖర్ గారు ఉండడం జరిగింది. అంతే, అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడం జరిగింది, కాదంటలేను. కానీ విషయం ఏంటంటే కేంద్రం 2014 అక్కడ కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్ ఉంది కదా. 2014 కన్నా ముందు ఉన్నప్పుడు అంతకుముందు వాజ్పేయి గారు గవర్నమెంట్ ఉంటుంది. క్లారిటీ ఇస్తాను. నేను ఏమిటంటే ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే రాష్ట్ర రావాల్సినవి అయితే జనాభా ప్రాతిపదికన ఉంటాయి. ఉత్తరప్రదేశ్కి ఇచ్చిరని చెప్పేసి గుజరాత్కి ఇచ్చారని మాట్లాడతారు కొన్ని సందర్భాలలో. నాకు విషయం అర్థం కాదు. ఇవాళ రాష్ట్రాల పరిస్థితులు పట్టుకొని బడ్జెట్ కేటాయిస్తారండి. ఇవాళ రాష్ట్రాల పరిస్థితి ఇవాళ మనకన్నా పెద్ద రాష్ట్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్. ఇవాళ మన 10 జిల్లాలంటే 3 జిల్లాలు చేశారు. మనకన్నా పెద్ద రాష్ట్రం అది. మనకన్నా జనాభా రకంగా చూసుకున్నా కానీ అసెంబ్లీ పరంగా చూసుకున్నా కానీ పెద్ద రాష్ట్రం అది. అయితే ఎక్కువ ఇచ్చిరని చెప్పేసి అండం ఏదైతే ఉందో మాకు తక్కువ ఇచ్చిరని చెప్పేసి అండం అవుతుందో. అరే ఇవాళ మనం ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాక మనం ఇక్కడ ఓకే, మన రాజధాని మనకే ఉంది, మన జిల్లాలు మనకే ఉన్నాయి, మనకి కొత్తగా ఏర్పాటు అవసరం కార్యాలయం లేవు. ఇక్కడ వాళ్ళక్కడ కొత్తగానే ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళు కొత్త రాష్ట్రాన్ని కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలి. కాదు, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాము, తెలంగాణకి ఇవ్వలేదు అంటున్నారు. లేదు, ఎక్కువ ఇచ్చిరని చెప్పేసి అంటున్నారు కదా అండి. ఎక్కువ ఇచ్చి అన్నదానికి ఆన్సర్ చెప్తున్నాను నేను. ఇవాళ ఎక్కువ ఇచ్చిరని ఇవాళ జగన్ గారు కూడా ఇవాళ కేంద్రంతో సఖ్యత ఉండడం జరిగింది. మరి జగన్ గారే విమర్శలు చేయలేదు. మరి వీరి టీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు? ఇప్పుడు పక్క రాష్ట్రం వీళ్ళకే కావాలి, ఇక్కడిది వీళ్ళకే కావాలి. నేను ఏమంటానంటే కేంద్రంతో వాళ్ళ నీకు ఎన్ని కావాలి నిధులు అని చెప్పేసి మంచి వాతావరణం ఇవ్వండి, కొట్లాండి, కేంద్రం మీద కొట్లాండి. కేంద్రం మీద కొట్లాండి నిధులు తీసుకొచ్చుకోండి. మీకు కాదలేదు, మీరు కొట్టలేదు, మీరు అడగలేదు. అడగకుంటే కేంద్రం నిధులు ఇస్తారని చెప్పేసి అంటే సఖ్యత లేదు కాబట్టి నేను ఇప్పుడు సఖ్యత అంటే ఎందుకు? నిధుల కోసం కొట్లాలే వాళ్ళు వ్యక్తిగత విమర్శలు చేసిన మోడీ గారు ఇష్టం ఉన్నట్టు తిట్టిండే వాళ్ళు. అసలు మోడీ గారు ఒక ప్రధానమంత్రి, దేశానికి ప్రధానమంత్రిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇవాళ తెలంగాణలో భాషను మొత్తం వక్రీకరించింది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు. వాళ్ళు రేవంత్ రెడ్డి గారు విమర్శలు చేయట్లేదు వీళ్ళ కేంద్రం మీద. ఎందుకంటే వాళ్ళు ఏదో నిధులు రాష్ట్రం అభివృద్ధి వాళ్ళ 6,85 కోట్ల లోటు బడ్జెట్ ఉంది. ఇవాళ మీరు గమనించండి, జీతాలకి 5,000 కోట్లు కావాలని చెప్పేసి భట్టి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా అప్పుల అంటే నువ్వు తీసుకున్న రుణానికి మేము 5,200 కోట్లు అప్పు కట్టాల్సి వస్తుందని అన్నారు. అంటే ఎవరు తీసుకున్న 10 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? 10 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పే కదా అంటే వీళ్ళు కట్టేది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టేది. అంటే ఈ రకంగా మా రాష్ట్రాన్ని ఇట్లా మాకు అప్పే అయిపోయారు, దీని నుంచి బయటపడాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. వాస్తవం కాదా మరి చెప్పండి. రైట్. సో సార్ మీరు చెప్పండి. ఇప్పుడు సరే వాద ప్రతివాదాలు వాళ్ళిద్దరి మధ్య నడుస్తున్నాయి, బీఆర్ఎస్ బీజేపీ మధ్యన. సరే అప్పుడు కేసీఆర్ గారు మోదీ గారిని రకరకాల మాటలు అన్నారు, సో సఖ్యత లేదు అని. ఇప్పుడు సఖ్యత నడుస్తుంది కాబట్టి రాష్ట్రానికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మేము సాయం చేస్తాము అంటున్నారు కేంద్రం నుంచి. సో మీరు ఏం కోరుతున్నారు కేంద్రాన్ని? ఇప్పుడు మొన్న జరిగిన ఏదైతే రైతులకి ఏదో వరద సాయం ఏదైతే ఉందో దాని మీద కూడా అడగడం జరుగుతుంది. తర్వాత విభజన హామీ చట్టం కింద ఆల్రెడీ ఇవ్వడం అది ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా మనకు రావాల్సిన వాటాలు ఏమున్నాయి, లేకపోతే అభివృద్ధి పరంగా ఏవేవైతే పెండింగ్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. మొత్తానికి ఒకటి ఏంటంటే సెంట్రల్లో ఈరోజు బీజేపీ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఈరోజు అపోజిషన్లో ఉంది, ఎన్డీఏ కూటమి. మేము అక్కడ మాట్లాడేది అక్కడే మాట్లాడుతున్నాం. ఇక్కడ రాష్ట్రాన్ని ఏదైతే అప్పుల కుప్ప చేసింది కాబట్టి దీన్ని సంక్షోభంలో ఉన్నదాన్ని బయటికి తీసుకురావాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, లేకపోతే ఇంకా మంత్రులు కానీ ఖచ్చితంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన వాటా ఖచ్చితంగా మేము అడిగి తీసుకుంటామనేది ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఓకే నారాయణ గారు, మీరు ఆరోపణలు వెళ్లకుండా సరే గతంలో సఖ్యత లేదు, ఇప్పుడు
ఇప్పుడున్న ప్రభుత్వంతో మేము సఖ్యతగానే ఉన్నాము, సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి సాయం చేస్తాము అంటున్నారు కదా. సో మీరు కూడా ఒక రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తున్న వ్యక్తిగా మీ పార్టీ నుంచి కేంద్రాన్ని మీరు తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలని కోరుతున్నారు చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి హక్కులు నిధులు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. వీళ్ళు కూడా కేవలం మాటల వరకే కాకుండా ఆనాడు ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళ అధికారంలోకి వచ్చిండ్రు. ఆ ఇచ్చినటువంటి హామీలను పగటిబందిగా అమలు చేయలేదు. 425 హామీలను కేంద్రం గురించి ఏం కావాలో అడగమంటే మీరు మళ్ళీ రాష్ట్రం గురించి మాట్లాడమంటే మళ్ళీ నేను కూడా మాట్లాడతానండి. నారాయణ గారు, శివకుమార్ గారు ఒక్క నిమిషం. నారాయణ గారు మరి ఎందుకంటే మనకు సమయం లేదు, ఒక్క నిమిషంలో మీరు ఆరోపణలు ఇంకా అయిపోయింది, గంట సేపటి నుంచి మనం ఆరోపణలు ప్రత్యారోపణలు దానికి సమాధానాలు నడిచిపోయి చివరిగా మీరు చెప్పండి. ఇప్పుడు సత్సంబంధాలు ఉన్నాయి, మేము రాష్ట్రానికి సాయం చేస్తాము అని కేంద్ర ప్రభుత్వం నుంచి అంటున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలి? వాళ్ళకి వెళ్తే కదా. అదే సార్, ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు సఖ్యత లేరు కాబట్టి నిధులు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకొస్తున్నారో తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి వాటాలు కాబట్టి, ఈ రాష్ట్రానికి వచ్చే నిధులు కాబట్టి ఖచ్చితంగా పంపించాలి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా వహించాలని చెప్పి మేము కోరుకుంటాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నారాయణ గారు, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ శివకుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేందర్ రెడ్డి గారు. సో గతంలో సఖ్యత లేదు కాబట్టి మేము పూర్తిగా సాయం చేయలేకపోయాము అని అంటున్నారు. ఇప్పుడు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి కాబట్టి మేము తప్పకుండా రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందిస్తాము కేంద్ర ప్రభుత్వం నుంచి అంటున్నారు. సో ముఖ్యంగా 5 అంశాల్లో కోరడం జరిగింది సహాయం చేయమని కేంద్రాన్ని. సో 5 అంశాల్లో కొన్ని రాజ్యాంగపరమైన సవరణలు కూడా చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఎందుకంటే గ్రాంట్లు, సర్చార్జీలు వాటిలో రాష్ట్రాలకి వాటా ఇవ్వాలి అని అంటే సో కేంద్రం ఏ మేరకు సహకరిస్తుంది, ఎంతవరకు సహాయం చేస్తుందో వేచి చూద్దాం. ఇది వాటి స్పెషల్ డిస్కషన్.